హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దమ్ తెలుగు. నేను మీ శశికుమార్. మీరు మార్కెట్లో ట్రేడ్ చేసే ట్రేడర్స్ కొత్తగా వచ్చారు అండ్ మీకు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఈ వర్డ్స్ అని కొంత ఫ్యాన్సీగా అనిపించే అవకాశం ఉంది. ఫ్యూచర్ అంటే ఏంటి, ఆప్షన్ అంటే ఏంటి, లేదా స్టాక్ అంటున్నారు, ఎంటీఎఫ్ అంటున్నారు, ఈటీఎఫ్ అంటున్నారు, ఇలాంటి మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. అండ్ ప్రతి దాని గురించి మనం డీప్గా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ప్రతి దాంట్లో కూడా మనకి చాలా ఫోకస్డ్ థింగ్స్ అండ్ చాలా న్యూ థింగ్స్ ఉంటూ ఉంటాయి. అండ్ ఇవన్నీ మనం నేర్చుకోవడం అంటే కొంత కష్టం అవుతుంది. సో కొత్తగా వస్తున్న ట్రేడర్స్లో ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేయడానికి ధన్ తెలుగు నుంచి మేము తీసుకొస్తున్నాము బిగినర్ సిరీస్. ఇక్కడ ఈ బిగినర్ సిరీస్లో మీరు గమనించినట్లయితే ఏవైతే బేసిక్స్ టు అడ్వాన్స్డ్ లెవెల్ స్టాక్ మార్కెట్ యొక్క ఫండమెంటల్స్ అండ్ డీటెయిల్స్ ఉంటాయో వాటి గురించి కంప్లీట్ థింగ్స్ అన్నవి మనం ఈ సిరీస్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో సిరీస్లో మనం బేసిక్గా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అన్న దగ్గర నుంచి అడ్వాన్స్డ్ ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ వరకు ఉన్న డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మనం ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తూ ఉంటాము, న్యూస్లో చూస్తూ ఉంటాము స్టాక్ మార్కెట్స్ గురించి. అసలు స్టాక్ మార్కెట్ ఇదంతా మనం అర్థం చేసుకునే ముందు వాట్ ఈజ్ మార్కెట్ అన్న విషయాన్ని ఒకసారి చూద్దాం. సో వాట్ ఈజ్ మార్కెట్? మనకి బార్టర్ సిస్టమ్ దగ్గర నుంచి మనం చూసినట్లయితే మనకి ఏదో కావాల్సిన ఐటెం ఇంకొకళ్ళకి ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి మనకు కావాల్సిన ఐటెం తీసుకుని ఒక సిస్టమే బార్టర్ సిస్టమ్గా వచ్చింది. అండ్ బార్టర్ సిస్టంలో మొదలైన ఈ మెకానిజంని మనం గమనించినప్పుడు మనకి ఏదైతే మెటల్స్ ఉంటాయో ఆ మెటల్స్ని ఎక్స్చేంజ్ చేసే సిచ్యువేషన్ నుంచి అండ్ లేటెస్ట్గా మనం కరెన్సీని అండ్ డిజిటల్ కరెన్సీని యాక్సెస్ చేసుకునేంత అడ్వాన్స్డ్ సిస్టమ్స్కి మనం ఇవాల్వ్ అవుతూ వచ్చాం. అండ్ బార్టర్ సిస్టమ్ అయినా, మెటల్స్ ఎక్స్చేంజ్ అయినా, లేదా కరెన్సీ అయినా, లేదా డిజిటల్ అసెట్స్ అయినా, ఎనీథింగ్ మనకి ఇక్కడ జరగడానికి మెయిన్ రీజన్ ఒకళ్ళకి ఏమో నీడ్ ఉంది, ఇంకొకళ్ళ దగ్గర ఏమో నీడ్ ఫుల్ఫిల్ చేసే సోర్స్ ఉంది. అండ్ ఈ రెండింటి కోఆర్డినేషన్ మనం తీసుకురావడానికి మనం ఏదైతే ఆ నీడ్ ఉందో ఆ నీడ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాము విత్ ద రిసోర్సెస్. అండ్ ఒకళ్ళు రిసోర్స్ ఇస్తే ఒకళ్ళు టోకెన్ ఇస్తున్నారు. అండ్ ఫ్రమ్ దిస్ వీ కెన్ సే ద ట్రాన్సాక్షన్ ఇస్ అ కంప్లీట్ ట్రాన్సాక్షన్. అండ్ ఇలా ఏదైతే మనం ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నామో ఆ ట్రాన్సాక్షన్స్ మల్టిపుల్గా ఒకే చోట జరుగుతూ ఉంటే దాన్ని మనం మార్కెట్ అని చెప్పని అంటాం. అండ్ ఏన్షియంట్ టైమ్స్ నుంచి మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏన్షియంట్ టైమ్స్లో ఇవే ట్రాన్సాక్షన్స్ మనకి సంతలు అని పెట్టి అక్కడ ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని మల్టిపుల్ ట్రాన్సాక్షన్స్ లాగా జరిగేవి. అండ్ విత్ ద టైమ్ బీయింగ్ ఇవన్నీ ఇవాల్వ్ అవుతూ వచ్చి సూపర్ మార్కెట్స్ ఇలా వచ్చి మనం ఇక్కడ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నాం. అండ్ ఎలా అయితే మనకి రిసోర్స్ ఎక్స్చేంజ్కి ఈ ట్రాన్సాక్షన్స్ జరగడానికి ఒక మార్కెట్ ఉందో అలాంటి మార్కెటే మనకి ఫినాన్షియల్ మార్కెట్ అని ఉంటుంది. సో ఈ ఫినాన్షియల్ మార్కెట్స్లో మనం చూసుకున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్, కరెన్సీ ఎక్స్చేంజెస్, స్వాప్స్ ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. అండ్ ఈ ఫినాన్షియల్ మార్కెట్స్లో ఏవైతే జరుగుతున్నాయో ఈ ట్రాన్సాక్షన్స్లో ఒక సెట్ ఆఫ్ సెగ్మెంట్గా మనం స్టాక్ మార్కెట్ని చెప్పుకోవచ్చు. అండ్ ఈ స్టాక్ మార్కెట్లో మనం బేసిక్గా ఒక కంపెనీకి సంబంధించిన షేర్స్ని బయింగ్ అండ్ సెల్లింగ్ అన్నది చేసుకోవచ్చు. అండ్ మీరు కనుక గమనించినట్లయితే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేవి రెండు పెద్ద ఎక్స్చేంజెస్గా ఉండడం మనం చూస్తున్నాము ఈ పర్టికులర్ స్టాక్ ట్రాన్సాక్షన్స్ కోసం. అండ్ కమోడిటీస్కి సంబంధించి ఎంసీఎక్స్ అనేది ఒక ఎక్స్చేంజ్గా ఉంటుంది. అండ్ ఎన్ఎస్సి, బిఎస్సి, ఎంసీఎక్స్కి సంబంధించి ఉన్న ఈ మూడు ఏవైతే మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయో వాటిని మనం ఎక్స్చేంజెస్ అని పిలుస్తాం. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ నుంచి మనం గమనిస్తే ఒకళ్ళ దగ్గర రిసోర్స్ ఫుల్ఫిల్ చేసే ఐటమ్ ఏదో ఉంది అండ్ ఒకళ్ళకి సర్వీస్ ప్రొడక్ట్ ఏదో కావాల్సి వచ్చింది. ఇలా వాళ్ళిద్దరూ ట్రాన్సాక్షన్ని ఎక్స్చేంజ్ చేసుకున్నారు. బట్ ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించినంత వరకు ఈ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది? సో ఇక్కడ జరుగుతున్న ఈ ట్రాన్సాక్షన్ అన్నది ఒక ఐడియా మీద జరుగుతుంది. ఆ ఐడియా ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఆర్బీఐ సంబంధించి రివర్స్ రెపో రేటు ఏదో చేంజ్ వచ్చింది. అండ్ ఈ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి మనం ఇద్దరు ట్రేడర్స్ ఉన్నారు అనుకుందాం, అరుణ్ అండ్ కిరణ్. సో అరుణ్కి సంబంధించినంత వరకు ఈ స్టాక్ ఇప్పుడు ఏదైతే ఆర్బీఐ డెసిషన్ వచ్చిందో ఈ ఆర్బీఐ డెసిషన్ నుంచి పెరిగే అవకాశం ఉంది అనుకుంటాం. అండ్ కిరణ్ వ్యూ ఇక్కడ మనకి అరుణ్ వ్యూకి ఎగైనెస్ట్గా ఉంది. కిరణ్ ఏదైతే రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్కి సంబంధించిన డెసిషన్ ఉందో దీని నుంచి మార్కెట్ ఇప్పుడు ఇమీడియట్గా ఒక వ్యూ జరుగుతుంది అండ్ దీని ప్రకారం మార్కెట్ పైకి వెళ్తుంది అనుకున్నాడు. బట్ అదే కిరణ్ గురించి మాట్లాడుకుంటే కిరణ్ ఈ వ్యూ ప్రకారం మార్కెట్లో ఏదో మ్యాక్రో ఎకానమిక్ ఫ్యాక్టర్ ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అండ్ దాని నుంచి మార్కెట్ ఇక్కడ నుంచి పడుతుంది అండ్ ఈ స్టాక్ ఇక్కడ నుంచి పడిపోతుంది అనుకుంటాడు. అండ్ ఒకళ్ళ ఒపీనియన్ ఏమో బైగా ఉంది అండ్ ఒకళ్ళ ఒపీనియన్ ఏమో ఇక్కడ సెల్గా ఉంది. సో ఇలాంటి ట్రేడర్స్
మల్టిపుల్ ట్రేడర్స్ ఉన్నప్పుడు అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ అనేవి హ్యూజ్గా ఉంటాయి. అండ్ ఈ బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనకి ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ జరుగుతూ ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి. సో మీకు అనిపించవచ్చు అరుణ్ అండ్ కిరణ్ లాగా ఇండివిజువల్సే ఉంటారా లేదా ఇంకా ఎవరైనా పార్టిసిపెంట్స్ ఉంటారా అని. సో మనం మార్కెట్ పార్టిసిపెంట్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే మనకి ఇక్కడ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి స్టాక్ మార్కెట్స్లో. అండ్ ఎల్ఐసి లాంటి ఏవైతే సంస్థలు ఉన్నాయో ఈ సంస్థలు కూడా మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తూ ఉంటాయి. అండ్ ఇది మాత్రమే కాదు, కొంతమంది హై నెట్వర్త్ ఇండివిజువల్స్ లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి ఇన్వెస్ట్మెంట్స్ కూడా మనకి స్టాక్ మార్కెట్స్లో జరుగుతూ ఉంటాయి. సో దీనివల్ల ఇంతమంది కలెక్టివ్ బిహేవియర్ ఉండడం వల్ల మార్కెట్స్ అనేవి ఎప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి బేస్డ్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఇన్వెస్టర్. సో ఇంతమంది పార్టిసిపెంట్స్ మార్కెట్లో ఉండడం వల్ల మనకి మార్కెట్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఎప్పుడైతే మనకి మార్కెట్లో ఒక బై సైడ్ ఒకళ్ళు అనుకుంటారు, ఒక సెల్ సైడ్ ఒకళ్ళు అనుకుంటారు, బట్ ఇంతమంది పార్టిసిపెంట్స్ ఉన్నప్పుడు ఈ బై అండ్ సెల్ ఏదైతే అనుకుంటున్నారో ఈ బై అండ్ సెల్ అన్నది వెయింగ్ మెషిన్ మనం ఎలాగైతే మాట్లాడుకుంటామో వెయింగ్ స్కేల్ ఎలా అయితే మూవ్ అవుతూ ఉంటుందో వన్ టైమ్ అప్ వన్ టైమ్ డౌన్ టిల్ ద బ్యాలెన్స్ ఈజ్ అచీవ్డ్. సో అలా కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటుంది. సో ఈ బై అండ్ సెల్ కోఆర్డినేషన్ అనేది అచీవ్ చేయడం ఇంపాసిబుల్. సో దిస్ ఈస్ ద రీజన్ వై మనకి మార్కెట్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి ఇన్ అప్ సైడ్ డైరెక్షన్ డౌన్ సైడ్ డైరెక్షన్. సో ఏదో డైరెక్షన్లో ఆ రోజుకి మూవ్ అవుతూ ఉండడమే మనం చూస్తాము, నాట్ ఓన్లీ ఫర్ ఎంటైర్ స్టాక్ మార్కెట్. సో ఇదంతా జస్ట్ స్టాక్స్కే కాదు, ఇండిసెస్లో కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. సో స్టాక్స్ ఏవైతే ఉంటాయో టాప్ 50 స్టాక్స్ బై మార్కెట్ క్యాపిటల్, దాన్ని బట్టి మనకి టాప్ 50 స్టాక్స్ని నిఫ్టీ 50లో యాడ్ అండ్ డిలీషన్ జరుగుతూ ఉంటుంది. అండ్ నిఫ్టీ 50కి సంబంధించి మనం మాట్లాడుకుంటే నిఫ్టీ 50లో టాప్ 50 స్టాక్స్ యొక్క మూమెంట్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని మనకి నిఫ్టీలో చేంజ్ అనేది రావడం జరుగుతుంది బేస్డ్ అపాన్ దేర్ వెయిటేజ్. సో ఇలా మనం మార్కెట్ మూమెంట్ అండ్ మార్కెట్ పార్టిసిపెంట్స్ గురించి చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు మనం మార్కెట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారని మాట్లాడుకున్నాము, అసలు ఈ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరగాలో మాట్లాడుకున్నాము. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ ట్రేడింగ్ అన్నది ఎన్ని రకాలుగా చేస్తారు. సో ట్రేడింగ్ స్టైల్స్, ఈ ట్రేడింగ్ స్టైల్స్ అనేవి మనకి 4 రకాలుగా ఉంటాయి. సో వీటిలో ఫస్ట్ కైండ్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్ మాట్లాడుకుంటే స్కాల్పర్. సో స్కాల్పర్కి సంబంధించినంత వరకు ట్రేడింగ్ అన్నది విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ టు మినిట్స్లోనే ఎండ్ అయిపోతుంది. లైక్ ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీ ఇక్కడ ఏదో ఫైండ్ అవుట్ చేస్తారు అండ్ దానిలోకి ఎంట్రీ తీసుకొని ఇమీడియట్గా తన ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అన్నది ఇమీడియట్గా చేసుకుంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని మనం స్కాల్పర్స్ అని చెప్పని అంటాం. అండ్ ద నెక్స్ట్ టైప్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్ ఈజ్ ఇంట్రాడే ట్రేడింగ్. అండ్ ఈ ఇంట్రాడే ట్రేడింగ్లో ఏదైతే మనకి ఒక ఆపర్చునిటీని మార్నింగ్ ఫైండ్ అవుట్ చేస్తారో విత్ ఇన్ ఎండ్ ఆఫ్ ద డేనే ఈ ట్రేడింగ్లో బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ చేస్తారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రేడర్స్ని మనం ఇంట్రాడే ట్రేడర్స్ అంటాం. అండ్ ఇలాగ ఈ బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్ని విత్ ఇన్ ఫ్యూ డేస్ లోపు దీన్ని కనుక కంప్లీట్ చేస్తే వాళ్ళని మనం స్వింగ్ ట్రేడర్స్గా చెప్పుకుంటాము ఆర్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్గా మనం వాళ్ళని చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడైతే ఈ ట్రాన్సాక్షన్ అనేది బై ట్రాన్సాక్షన్ ఎప్పుడు క్యారీ చేసి సెల్ ట్రాన్సాక్షన్ ఎప్పుడో క్యారీ చేద్దాము, లైక్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఆర్ ఫ్యూ మంత్స్ ఇలా డిసైడ్ అవుతారు, అలాంటి వాళ్ళని మనం పొజిషనల్ ట్రేడర్స్గా చెప్పుకోవచ్చు. సో ఏ ట్రేడర్ అయినా ఇన్వెస్టర్ అయినా ఈ 4 కైండ్ ఆఫ్ ట్రేడింగ్ స్టైల్స్లో ఏదో స్టైల్కి ఫిట్ అయి ఉంటారు. అండ్ ఈ పర్టిక్యులర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి దేని బేసిస్ మీద చేస్తారు అన్నది మనకి అర్థం చేసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్. సో ఇక్కడ ఒకళ్ళు బై అన్నారు, ఒకళ్ళు సెల్ అన్నారు. మనకి రెగ్యులర్గా మనం చూస్తే సూపర్ మార్కెట్స్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మనకి కావాల్సిన ఐటమ్ ఏదో అక్కడ ఉంది, దానికి మనం టోకెన్గా మనీ ఇచ్చి మనం అక్కడ నుంచి దాన్ని తెచ్చుకుంటున్నాం. సో దాన్ని మనం ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది, మనకు నీడ్ ఉంది కాబట్టి మనం తెచ్చుకున్నాము. సో ఫిజికల్గా మనం మాట్లాడుకుంటే మనకి కావాల్సిన గూడ్ ఆర్ సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని మనం తెచ్చుకోవడానికి మనం దానికి టోకెన్గా మనం కరెన్సీని ఎక్స్చేంజ్ చేసుకుంటూ మన నీడ్ని ఫుల్ఫిల్ చేసుకుంటున్నాం. బట్ ఈ స్టాక్ మార్కెట్లో ఆ డెసిషన్స్ అరైవ్ చేసుకోవడం ఎలాగా అండ్ నీడ్ ఉంది అన్న విషయం మనకి తెలియడం ఎలాగా. సో ఈ నీడ్ ఉంది అన్న అంశాన్ని అనలైజ్ చేయడం కోసం 2 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అదే ఫండమెంటల్స్లో ఇన్వెస్టింగ్ అండ్ టెక్నికల్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్. సో ఈ నీడ్ని ఐడెంటిఫై చేయడం మన డైలీ లైఫ్లో మనం ఈ నీడ్ ఐడెంటిఫై చేయడం అనేది సింపుల్. బట్ స్టాక్ మార్కెట్లో ఇది అనలైజ్ చేయడం అన్నది ఇక్కడ కొంత కాంప్లెక్స్గా ఉంటుంది. లైక్ డిఫరెంట్ ట్రేడర్స్ డిఫరెంట్ అప్రోచ్ చేస్తూ ఈ పర్టికులర్ ఇవాల్యుయేషన్ అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఇన్వెస్టర్ అయినా ట్రేడర్ అయినా ఈ పర్టికులర్ 4 ట్రేడింగ్ స్టైల్స్లో ఫిట్ అవుతూ ఉంటారు అండ్ దాన్ని బట్టి వాళ్ళు ట్రేడింగ్ జర్నీ అనేది కంటిన్యూ చేస్తారు. అండ్ ఫిజికల్గా మనం మాట్లాడుకుంటే మనకు కావాల్సిన సూపర్ మార్కెట్లో గ్రోసరీ అనేది మన నీడ్, దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం టోకెన్గా ఏదైతే మనకి కరెన్సీ ఎక్స్చేంజ్ ఉందో దాన్ని చేసుకుంటూ ఉన్నాం.
బట్ మార్కెట్లో ఆ నీడ్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? సో ఇక్కడే మనకి ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అనే కాన్సెప్ట్స్ వస్తాయి. సో ఫండమెంటల్ ఆర్ టెక్నికల్ అనాలిసిస్ అన్నది ఏ ట్రేడర్ అయితే ఉన్నారో ఆ ట్రేడర్ యొక్క మైండ్ సెట్ని బట్టి వాళ్ళు దేనికి ఫిట్ అవుతారు అన్నది వాళ్ళు అసెస్ చేసుకొని ఏదర్ ఫండమెంటల్ అనాలిసిస్ని బట్టి లేదా టెక్నికల్ అనాలిసిస్ని బట్టి వాళ్ళు ఆ స్టాక్స్లో బై అండ్ సెల్ ట్రాన్సాక్షన్స్ అనేవి క్యారీ అవుట్ చేస్తారు. బట్ ఇక్కడ మనం గమనిస్తే ఫండమెంటల్ అనాలిసిస్ అయినా టెక్నికల్ అనాలిసిస్ అయినా పాస్ట్లో ఏదైతే జరిగిందో దాన్ని అనలైజ్ చేసుకొని మనం ఫ్యూచర్ ప్రెడిక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం. అండ్ దిస్ ఈజ్ ద రీజన్ వై మనకి ఒకళ్ళు బై అనుకున్నది ఒకళ్ళు సెల్ అనుకునే అవకాశం ఉంది, అండ్ ఒకళ్ళు సెల్ అనుకున్నది ఒకళ్ళు బై అనే ఛాన్స్ కూడా ఉంటుంది. అండ్ ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో మనం మాట్లాడుకుంటే కంపెనీకి సంబంధించినంత వరకు ఆన్ పేపర్ మనకి ఏవైతే ప్రొజెక్షన్స్ ఉన్నాయో అండ్ ఆన్ పేపర్ ఇప్పటి వరకు ఏవైతే జరిగాయో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనం ఫండమెంటల్ అనాలిసిస్లో చూడగలుగుతాం. సో దాన్ని ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అంటాం. సో ఒక షేర్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఆ షేర్కి సంబంధించినంత వరకు వాళ్ళు ఇప్పటిదాకా క్యాష్ ఫ్లో అన్నది ఎలా జరుగుతుంది అండ్ వాళ్ళకి రెవెన్యూ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, డిఫరెంట్ ఫీల్డ్స్ అండ్ డిఫరెంట్ ప్రొజెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, సో ఫినాన్షియల్స్లో కనుక ఏదైనా తేడా ఉంటే దాన్ని ఎలా కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ దానికి సంబంధించి మేనేజ్మెంట్ ప్లాన్ ఎలా ఉంది. సో ఈ మేనేజ్మెంట్లో ఏదైతే మనకి డిఫరెంట్ డైరెక్టర్స్ ఉన్నారో వీళ్ళంతా ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ని ఫుల్ఫిల్ చేయగలుగుతారా అండ్ కంపెనీకి కాంట్రాక్ట్స్ తీసుకురావడంలో వాళ్ళు చేయగలిగిన వాళ్ళ ఫీల్డ్ ఎక్స్పర్టైజ్ ఎలా ఉంది. సో ఇలాంటి అనాలిసిస్ మొత్తం మనం ఫండమెంటల్ అనాలిసిస్లో చూస్తాం. బట్ టెక్నికల్ అనాలిసిస్లో ప్రైస్ అండ్ వాల్యూమ్కి సంబంధించి మనకి ఏదైతే హిస్టరీ ఉందో ఆ హిస్టరీ నుంచి మనకు కావాల్సిన ఏదైతే ఐడియేషన్ ఉందో దాన్ని మనం జనరేట్ చేసుకుంటాము ఇన్ టెక్నికల్ అనాలిసిస్. సో ఇట్లా ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ అనేది క్యారీ చేసుకుంటూ మనకి ట్రేడింగ్ అనేది క్యారీ చేసుకుంటాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, మార్కెట్ అంటే ఏంటి, దాంట్లో డిఫరెంట్ పార్టిసిపెంట్స్ ఎవరు ఉంటారు అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరు ఉంటారు, అండ్ ఇది మాత్రమే కాదు టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ అన్నది దేని బేసిస్ మీద జరుగుతుంది అన్న విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. సో ఇక్కడ దాకా మనం మార్కెట్కి సంబంధించి కొన్ని బేసిక్స్ అనేవి ఈ వీడియోలో కవర్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఏ షేర్లో ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు చేయాలి, అండ్ మనం ఇన్వెస్ట్ చేస్తున్న డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి, సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ ఇప్పుడు డిస్కస్ చేసిన టాపిక్స్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.